గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన వ్యక్తి వర్మ అని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు వర్మను తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించాలని తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ మహిళా నాయకురాలు శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం మండలం పి తిమ్మాపురంలో శ్రీ వత్ససాయి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహించారు. లక్ష్మీదేవి ఇంటింటికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే వర్మ గ్రామానికి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఎమ్మెల్యేగా వర్మను మళ్లీ గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బర్ల అప్పారావు, టీడీపీ పిఠాపురం మండల అధ్యక్షుడు సఖుమళ్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. తిరుగుతూ మీ అందరి కష్టముఖాలు పాల్పించుకుంటే ఎప్పుడు వర్మ గారు మీతోనే ఉన్నారు. అలాగే ఈ తిమ్మాపురంలో కూడా సింహాద్రిరాజు కాలువ సొంత డబ్బులతోనే తవ్వించారు. అది కూడా పంటలు పండటానికి 2 పంటలు పండడానికి కారణమయ్యింది. అలాగే వర్మ గారి రోడ్లు పోయించడం ఏంటి, ఈ ప్రభుత్వంలో 2 పంటలు పండటానికి మన ఏలేరు ఆధునీకరణ పనులు చేయటం, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన పనులు. అలాగే వర్మ గారిని ఎవరూ మర్చిపోకుండా మళ్ళీ ఇంకొకసారి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాను. అలాగే రానున్న రోజుల్లో కూడా ఏ గ్రామానికి ఆ గ్రామానికి ఇళ్ల పట్టాలు కూడా మంజూరు చేస్తారు. అలాగే కరోనా టైంలో కూడా ప్రాణానికి కూడా లెక్క చేయకుండా అందరికీ కరోనా కిట్లు, మాస్కులు, ఈ మందులు అన్నీ పంపిణీ చేయడం జరిగింది. మీరు ఎవరు కూడా వర్మ గారిని మర్చిపోవద్దు. వర్మ గారి ప్రభుత్వంలో చేసే పనులు ఏవి కూడా మర్చిపోకుండా ఆయన్ని గుర్తుంచుకుని మళ్ళీ ఇంకోసారి వర్మ గారిని ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.